వెల్కమ్ బ్యాక్. ఏపీలో P4 విధానం ప్రారంభోత్సవ ప్రారంభమైంది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. పోవాలని చెప్పేసి ఆశ ఉంది, కానీ నా దగ్గర స్తోమత లేక నేను చదివించుకునే ఓపిక ఉందికి పిల్లోడికి రాబోయే రోజుల్లో నా గతి పిల్లోడికి పడుతుందేమో అనేది నీ బాధతో ఎంత కష్టపడినా కానీ తిరిగి నాకు వచ్చే ఆదాయం తగ్గిపోయి కనపడుతుంది సార్. దానివల్ల ఈ అవకాశం ఏదన్నా నాకు ఉపయోగపడుతుందేమో అనుకుని ఇక్కడికి రావడం జరిగింది సార్. ఓకే అమ్మా, మీరు ఇప్పుడు ఒక హ్యూమన్ యాంగిల్లో ఉండే కుటుంబాన్ని చూశారు. వాళ్ళకు ఒక యాస్పిరేషన్ ఉంది, కోరికలు ఉన్నాయి. సమాజంలో అందరినీ చూస్తున్నారు. చూసినప్పుడు మేము కూడా పైకి రావాలి, మా పిల్లలను కూడా బాగా చదివించాలని ఒక ఆశ, కోరిక ఉన్నాయి. వాళ్ళ కోరిక కానీ ఆశకు కానీ ప్రభుత్వం కూడా చదివిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు ఇవన్నీ పెట్టి, కానీ ఇదే ప్రాసెస్ కంటిన్యూ అయితే చాలా టైం పడుతుంది వాళ్ళకు పైకి రావడానికి. అప్పటికి ఇంకొక జనరేషన్ మిస్ అవుతారు, ఆ పిల్లలు కూడా మిస్ అవుతారు. వాళ్ళు కూడా మళ్ళీ చదువుకోరు, వాళ్ళు కూడా ఇదే మరి కూలి పనులు చేస్తారు. ఏం చేస్తే బాగుంటుందని మిమ్మల్ని మేము మార్గదర్శిగా ఆలోచించాం. సమాజం మనకి అవకాశం ఇచ్చింది, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయాలి. ఇటు ప్రభుత్వం అటు ప్రైవేట్ అందరం కలిసి ఇలాంటి కుటుంబాలని పైకి తీసుకొచ్చి మనతో సమానంగా రాలేకపోయినా వారికి కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది. దానికి ఏం చేస్తే బాగుంటుందో మీరు చెప్పండి. అనిల్ గారిని ముందు మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఎందుకంటే ఈ బంగారు కుటుంబానికి మార్గదర్శిగా వారే ముందుకొచ్చారు కాబట్టి ముందు అనిల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అనిల్ గారు, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ అండి. గుడ్ ఈవినింగ్. దగ్గర పెట్టుకోండి. చాలా సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేసాం కానీ వీటిని టెక్నాలజీలో చేసాము, లేకపోతే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసాము. వీఆర్ డొనేటింగ్ లాట్ ఆఫ్ వేరియస్ యాంగిల్స్ ఆఫ్ సోషల్ సర్వీసెస్. ఇట్స్ ఎ గ్రేట్ యాంగిల్ ఫర్ సంబడి టు మాకు ఎలా రీచ్ అవ్వటానికి, మనుషులకి చేద్దాం అనుకున్నా సరే ఎలా రీచ్ అవ్వగలం అన్న పాయింట్ ఇది పెద్ద మంచి ప్లాట్ఫామ్స్. ఈ సబ్జెక్ట్ చెప్పి మన గవర్నమెంట్ డెఫినెట్గా దగ్గరలో మంచి స్కూళ్ళు ఉంటాయండి. ఐ థింక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇలాంటి డెవలప్ చేసి దగ్గరలో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసి ట్రాన్స్పోర్టేషన్కి హెల్ప్ చేస్తే ప్రాబ్లమ్ దర్ ఆస్పిరేషన్ కెన్ బి ఇన్ మీట్ అవ్వగలసిందని ఉద్దేశం సార్. బట్ యువర్ గైడెన్స్ కెన్ హెల్ప్ఫుల్. ఇప్పుడు మనం సమావేశమైంది ఇక్కడ ఒక వ్యక్తి సమస్య పరిష్కారం చేయడానికి కాదు, సమాజంలో అట్టడుగున ఉండే 30 లక్షల కుటుంబాల్ని పైకి తీసుకురావాలని, అందులో ఎవరైతే ఇప్పటికి సమాజం వల్ల పైకి వచ్చిన వాళ్ళని మీరు చూస్తున్నారు. మొన్నటి వరకు కృష్ణారెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, ఈ జిల్లా అనే పక్క జిల్లా కృష్ణా జిల్లా. అనిల్ గారిది అయితే ఈస్ట్ గోదావరి జిల్లా, ఏదే కృష్ణా మచిలీపట్నం దగ్గర, వారు కూడా మచిలీపట్నం దగ్గరనే. వీళ్ళిద్దరిని చూస్తే స్వయం శక్తితో పైకొచ్చారు, వాళ్ళ కష్టార్జితో పైకొచ్చారు. ఈరోజు వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టి ఒక స్థాయికి రీచ్ అయ్యారు. అదే నేను అడుగుతున్నా, అలాంటి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు ఇక్కడ ఇవ్వాల్సిన డబ్బులే కాదు, వాళ్ళకు గైడెన్స్ ఇవ్వాలి. ఆ పిల్లలు చదువుకోవాలంటే ఎక్కడెక్కడ చదివించాలి, ఏం చేయాలి, వాళ్ళ ఆదాయం పెరగాలంటే ఏం చేస్తే వాళ్ళ ఆదాయం పెరుగుతుందో ఆలోచించి మొట్టమొదటిగా మీరు వాళ్ళని పేదరికం నుంచి పైకి తేవాలి. తర్వాత మెరుగైన జీవన ప్రమాణాలు క్రియేట్ చేసే పరిస్థితి రావాలి. నేను కూడా ఒక ఊర్లో పుట్టాను, 7 కిలోమీటర్లు నడిచిపి చదువుకున్నాను. చదువుకున్న తర్వాత యూనివర్సిటీకి వెళ్ళాను. అక్కడి నుంచి స్టూడెంట్ పాలిటిక్స్లో ఉన్నాను. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాను, అక్కడి నుంచి మంత్రి అయ్యాను, అక్కడి నుంచి నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఈరోజు జరిగిందంటే నాకు వచ్చిన అవకాశాలు నేను ఉపయోగించుకుంటూ అంచెలంచెలుగా వెళ్ళాం. పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే, నా పక్క ఉండే చంద్రశేఖర్ గారు కూడా అంతే. మనమందరం కూడా సమాజంలో పైకి వచ్చాం. సమాజం గుర్తింపు ఇచ్చింది, తిరిగి సమాజానికి ఇవ్వవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆ మెసేజ్ ఇవ్వడానికి ఇప్పుడు కూర్చున్నాం. అందుకే వాళ్ళని బంగారు కుటుంబాలు అన్నాం.
మిమ్మల్ని మార్గదర్శులు అన్నాం. ఏదో ఒక 10 రూపాయలు ఇచ్చి ఒకసారి పిల్లలు చదివించడానికే కాదు, వాళ్ళని కంటిన్యూగా హ్యాండ్ హోల్డ్ చేయడం, సహాయం చేయడం, వాళ్ళకి సరైన సమయంలో సరైన సలహా ఇవ్వడం, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ కాన్సెప్ట్ మళ్ళా ఒకసారి మాట్లాడదాం. మీరు ఆలోచించి మీ ఉపన్యాసాల్లో మీరు చెప్పినప్పుడు మీ మైక్ ఇస్తాం, మీరు కూడా చెప్పండి. నా ఉద్దేశం ఒకటి, సమాజం వల్ల పైకొచ్చిన వాళ్ళు మీరు కూడా పేరు కోసం మళ్ళా సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. అది చేయాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకోండి. ఇప్పుడే మీకు మైక్ ఇస్తాను, మీరు మాట్లాడుదురు. నమస్కారం, మీరు చెప్పండి బ్రదర్. రెండో కుటుంబం ఇమాన్యుయల్ కుటుంబం, భవన నిర్మాణ కార్మికుడు. నా పేరు ఇమాన్యుయలు. నేను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వచ్చాను, 57వ డివిజను. మా ఆవిడి మచ్చ షారోన్, మా అమ్మాయి మచ్చ అలేఖ్య, మా అబ్బాయి గని ప్రకాష్. మా అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది సార్, బైపీసీ. అంటే బైపీసీ మామూలుగా ఎన్ఆర్ఐ కాలేజీలో చదువుతుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్కి కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందిగా ఉండి మా బాబుని 10th క్లాస్లో ఆపి నాతో పాటు వర్క్కి తీసుకెళ్తున్నాం. కానీ నాకు మా పాపను చదివిస్తే నాకు కొద్దిగా ఇదిగా ఉంటుంది. నేను రాడ్ బెండింగ్ వర్క్ చేస్తాను సార్. నేను భవన నిర్మాణ కార్మికులు నేను. అది సార్. నువ్వేం పని చేస్తావమ్మా? పూలు కట్టుకుంటాను సార్. నేను ఏదమ్మా? పూలు కడతాను, ఇంటికాడ వర్క్ చేసుకుంటాను. పూలు కడతావు. ఇప్పుడు మీ అబ్బాయిని నిలిపేసావు కదా, ఏం చేస్తారు ఇప్పుడు? నీతో కూడా తీసుకెళ్తున్నాడు, నాతో పాటు వర్క్. భవన కార్మికుడిగా. అవును సార్. నువ్వేం పని, మేషన్లో ఏం పని చేస్తావు? నేను రాడ్ బెండింగ్ వర్క్ చేస్తా సార్. బిల్డింగ్. ఆ కుర్రాడిని ఏం పని చేపిస్తున్నావు? నాదే నేర్పుతున్నావు సార్. నీకు తెలిసిన విద్య అది, అంతే. అదే నేర్పిస్తున్నావు. అంటే ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది సార్. ఇద్దరు కలిసి ఎంత సంపాదిస్తారు? నాకు 700 వస్తాయి సార్, మా అబ్బాయికి 500 వస్తాయి. 500 వస్తుంది. అవును సార్. 1200 రూపాయలు వస్తుంది. అవును సార్. 1200 రూపాయలు వస్తుంది. మీకెంత వస్తుందమ్మా? ఏమ్మా మైక్? రోజుకి 70 రూపాయలు వస్తాయి సార్ పూలు కట్టుకుంటే. ఓకే, ఒక 1500 2000 రూపాయలు సంపాదిస్తావు. ఇది మీరు ఒక స్టోరీ విన్నారు. ఆ కుర్రవాడు చదువుకోనుంటే ఆ సమయంలో, సరైన సమయంలో ఎవరైనా హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి చదివించగలుగుంటే ఆ కుర్రాడు ఇంజనీర్ అయితే మనతో సమానంగా ఆలోచనలు వస్తాయి. ఆయన ఆలోచనలు ఆగిపోయినాయి. ఇప్పుడు ఆయన తండ్రి నేర్పించిన రాడ్ బెండింగ్ నేర్పించాడు, అదే శాశ్వతం అనుకుంటున్నాడు. రేపటి నుంచి దానికే తృప్తి పడతాడు. అక్కడి నుంచి నో యాస్పిరేషన్. ఇప్పుడు అతని కోరిక ఏంటంటే, తండ్రి కోరిక, ఆ అబ్బాయినట్ట పనికి పెట్టేశాను, కనీసం ఈ అమ్మాయిని చదివిద్దామని తాపత్రయం పడుతున్నాడు. దట్ ఈస్ ఎ వెరీ క్లియర్ కేస్. ఆ అమ్మాయిని ఏం చేయాలనుకుంటున్నావు? ఎంబీబీఎస్ చదివేయాలనుకుంటున్నాను సార్. మీరు ఒక కోరిక చూశారు, ఒక కొడుకుని నిలిపేసి కూతుర్ని ఎంబీబీఎస్ చేసి డాక్టర్ని చేసి నా కుటుంబం కూడా డాక్టర్ అయ్యారని చెప్పుకోవాలనేది ఆయన ఆశ. అది చూసినప్పుడు బాధేస్తుంది. వాళ్ళు చదువుకోలేక కాదు, అవకాశం లేక. ఏంటమ్మా నువ్వేమనుకుంటున్నావు? నువ్వే నీ పేరు చెప్పమ్మా. దగ్గర పెట్టుకో, మైక్ పెట్టుకో, మాట్లాడు, ఫ్రీగా మాట్లాడు, చెప్పు. నా పేరు అలేఖ్య సార్. అలేఖ్య, ఏంటి బాగా చదువుకుంటున్నావా? చదువుతున్నాను సార్. దగ్గర పెట్టుకోమ్మా, ఫ్రీగా గట్టిగా మాట్లాడు.